హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. నేను ఇవాళ మీకు ఒక ఈజీ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, 10 మినిట్స్లో అయిపోతుంది. టైం లేదనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఇలాగే ఇచ్చేవాళ్ళు చికెన్ కర్రీ, చాలా బాగుండేది టేస్ట్. చాలా ఈజీ చేసుకోవడం కూడా. ముందు ఒక బ్లెండర్లో టొమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసేసుకొని బ్లెండ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకోవడం కన్నా ఇలా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగం, జీలకర్ర, షాజీరా ఇవన్నీ వేసేసుకొని నేను కొంచెం ఇక్కడ గసగసాలు వేసాను. దాని తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకొని ఒకసారి కలపండి. ఇవన్నీ నార్మల్ రెగ్యులర్ చికెన్ కర్రీలో వేసుకునే స్పైసెసే. ఇవన్నీ వేసేసుకొని ఒక మిక్స్ ఇచ్చిన తర్వాత నేను ముందే ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని పెట్టాను. జస్ట్ ఒక ఆనియనే తీసుకున్నాను. అవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి అందులో కొంచెం మిర్చి వేయండి కట్ చేసుకొని. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. కొంతమంది ఇష్టంగా తింటారు ఇలా మిర్చి ఉంటే. దాని తర్వాత ముందు మనం చేసుకున్న మిక్చర్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకోండి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచి గ్రేవీ వస్తుంది మనకి. మన చికెన్ కర్రీలో ఉండే గ్రేవీ ఇలా పేస్ట్ వేసుకోవడం వల్లే వస్తుంది. పీసెస్ వేసుకోవడం కన్నా ఇలా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ మంచి థిక్నెస్ ఉంటుంది. సో ఇలా ఇది వేసేసుకున్న తర్వాత బాగా కలపండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఒక చిన్న మిక్స్ ఇచ్చేసి కొంచెం టర్మరిక్ పౌడర్ వేసేసుకోండి. దాని తర్వాత నేను చికెన్ అప్పుడే తీసుకొచ్చిన తర్వాత కడిగేసుకొని దానిలో కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసి పెట్టుకున్నాను. దానిలో వేసుకొని కలపడం కన్నా ఇలా ముందే కలుపుకుంటే బాగుంటుందని. దాని తర్వాత అది అందులో వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఒక 2-3 విజిల్స్ వస్తే చాలు. నేను దీనికి కాంబినేషన్గా కొంచెం బగారా రైస్ అండ్ రాగి సంగటి కూడా చేశాను. మా హస్బెండ్ అడిగారని. బగారా రైస్ చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్ మీకు అందరికీ తెలిసిందే కదా. నాకు ఇన్ఫ్యాక్ట్ రైస్లో కన్నా సంగట్లోనే చాలా చాలా బాగుంది ఈ చికెన్ కర్రీ. మీరందరూ ఒకసారి ట్రై చేయండి, చేసుకొని చెప్పండి నాకు ఎలా